హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎం తెలుగు వరల్డ్. రీసెంట్ గా మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలానే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, ఇంకా గివ్ అవే అయితే ఇవ్వలేదు. అందరు అడుగుతున్నారు గివ్ అవే ఇచ్చారా, ఎవరికి వచ్చింది అనేసి. ఇంకా గివ్ అవే ఇవ్వలేదు. గివ్ అవే లైవ్ లోనే తీస్తాను. తెలిసిన వాళ్ళకి ఇస్తాను మాత్రం మీరు అనుకోకండి. నేను లైవ్ లోనే తీస్తాను, జెన్యున్ గా ఇస్తాను. ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళ అడ్రస్ కామెంట్ చేయండి, వాళ్ళ అడ్రస్ కి ఇది కొరియర్ చేస్తాను. ఇదైతే జెన్యున్ గా ఇస్తాను. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందువలన నా హ్యాపీనెస్ కోసం నేను ఇస్తున్నాను. ఫస్టే చెప్పాను కదా ఛానల్ స్టార్టింగ్ లో గివ్ అవే ఇస్తానని చెప్పేసి. ఇదైతే జెన్యున్ గా ఇస్తాను. మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కదా, నా యూట్యూబ్ జర్నీ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది యాక్చువల్గా 2019-20లోనే స్టార్ట్ చేశాను. కాకపోతే ఎక్కువ రోజులు వీడియోస్ పెట్టలేదు. ఏంటి అంటే యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది వ్లాగ్స్ అవి కాదండి. నేను గేమింగ్ మీద స్టార్ట్ చేశాను. పబ్జి గేమ్ వీడియోస్ అప్లోడ్ చేసేది. అయితే లైవ్ పెడదాం అనుకున్నాను, లైవ్ కుదరలేదు. నేను వాడే ఫోన్ చిన్న ఫోను, దానివల్ల అప్పుడు లైవ్ పెట్టలేదు. స్క్రీన్ రికార్డ్ చేసి స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ ఆఫ్లైన్ వీడియోస్ లో అప్లోడ్ చేసేది. అయితే అందరు అనేది ఈ ఏం వాచ్ అవర్స్ వస్తాయిరా ఈరా అనేది ఫ్రెండ్స్ అనేసరికి అక్కడితో క్లోజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఈ ఛానల్ కంటే ముందు ఇంకా కొన్ని ఛానల్స్ క్రియేట్ చేశాను. తర్వాత పేషెన్సీ లేదన్నమాట. వ్యూస్ రావట్లేవు, ఏం రావట్లేవు అని చెప్పేసి క్లోజ్ చేసేసాను అన్ని. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మనం చూసుకోవడే అవుతుంది కదా అని చెప్పేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ ఛానల్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే 6 months తర్వాత నేను వీడియో చేయడం ఆపేశాను. వీడియోస్ కంటిన్యూగా పెట్టడం ఆగిపోవడం వల్ల నాకు వ్యూస్ తగ్గిపోయింది. ఓ రీచ్కి వచ్చింది, మంచిగానే పోయాయి కొన్ని వీడియోస్, బాగానే 1K అలా పోతుండే. అయితే తర్వాత నేను 6 months తర్వాత ఏం చేశాను, వీడియోస్ పెట్టడం కొంచెం తగ్గించాను. తగ్గించడం వల్ల అక్కడితో ఇక వీడియోస్ ఎక్కువ వ్యూస్ పోవట్లేదు, అలా అయిపోయింది. ఎప్పుడైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా వీడియోస్ పెట్టడం చేయండి. వీడియోస్ పెడుతూ ఉంటే మీకు ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ పెరుగుతాయి. ఎప్పుడైనా అలా చేయండి, మధ్యలో మాత్రం ఆపేయకండి. ఆపేసి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అలా చేయకండి. ఏదైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో దాంట్లోనే స్టేబుల్గా ఉండండి, ప్రయత్నించండి, అదే సక్సెస్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ వీడియోస్ ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ నేనే చేసుకుంటాను, నేనే అప్లోడ్ చేసుకుంటాను. నాకు టీం అంటూ ఏం లేదు. ఆ వీడియోస్ తీసుకోవడం కూడా నేనే తీసుకుంటాను. అప్పుడప్పుడు మా వైఫ్ హెల్ప్ చేస్తుంటుంది. నెక్స్ట్ మా తమ్ముడు ఒక అతను ఉన్నాడు, అంకిత్ అని. వాడు అప్పుడప్పుడు వీడియోస్ తీసేటప్పుడు రారా అంటే వచ్చేవాడు. అలా వీడియోస్ తీసుకునేవాడిని, వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఇవి. ఎడిటింగ్ అవి అంటే ఎడిటింగ్ నాకు అవి ఇంట్రెస్ట్, నేర్చుకోవాలని. మామూలుగా అప్పట్లో నేర్చుకునేది డిగ్రీలో ఉన్నప్పుడు. అప్పుడు ఫొటోస్ ఎడిటింగ్ కానీ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం అలాంటి యాప్స్ ద్వారా నేర్చుకునేవాడిని. ఇది నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మా డాడీ మోటివ్ ఉంటుండే నాకు బాగా. మా డాడీ ఏదైనా విషయం ఉంటే చెప్తుండే, ఇలా కాదురా, ఏదైనా ఉంటే నేర్చుకోవాలరా, ఏదైనా నేర్చుకో, తప్పలేదు, చిన్నది కానీ పెద్దది కానీ అని చెప్తుండే. ఆ మోటివ్ వల్ల నేను నేర్చుకోవడం అలవాటు అయిపోయింది. ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ నేర్చుకోవాలని కుతూహలం అంటారు కదా, నాకు ఆ కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఉంటే నేర్చుకోవాలి, ఎవరికన్నా అడిగి నేర్చుకోవడం తప్పేముంది అని చెప్పేసి రానప్పుడు అడుగుతుండే నేను. అలానే యూట్యూబ్లో సెర్చ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేశాను, వెతుకుతాను. అయితే నేను వండర్షేర్ ఫిలిమోరా వాడుతుండే రీసెంట్ వరకు. వండర్షేర్ ఫిలిమోరా అనేది రీసెంట్గా బ్లాక్ అయిపోయింది. నేను మైక్రోసాఫ్ట్ వాడుతున్నాను ఎడిటింగ్కి. ఇప్పుడు వండర్షేర్ ఫిలిమోరా బ్లాక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే దానికి ఒక హిస్టరీ ఉంది. అది యాక్చువల్గా నేను ఇన్స్టాల్ చేసింది కదా సాఫ్ట్వేర్, మా ఫ్రెండ్ గాడు ఇన్స్టాల్ చేసిండు. అది ఎలా అంటే మా ఫ్రెండ్ని అడిగిన ఎంసీఏలో ఉన్నప్పుడు, అరే నవీన్ నాకు ఈ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే వాటర్ మార్క్ వచ్చేస్తుంది కదా, వాటర్ మార్క్ వచ్చేస్తుందిరా, మరి ఇవి రాకుంటే ఏదన్నా సాఫ్ట్వేర్స్ ఉంటే చెప్పురా అది ఇదని అంటే, సరేరా నేను చేస్తాను తీసుకొని ఒక 1 hourలో
నాకు వండర్ షేర్ ఫిలిమోరా వేసాడు. కానీ అప్పుడు ఇన్స్టాల్ చేసింది నాకు ఇప్పుడు ఇంత యూజ్ అవుతుందని నాకు తెలియదు, అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే అది. కానీ నవీన్ చాలా థ్యాంక్స్ రా, అప్పుడు నువ్వు చేసింది నాకు ఇప్పుడు చాలా వర్త్ వర్మ వర్త్ అన్నట్టు, వర్త్ నవీన్ వర్త్. చాలా థ్యాంక్స్ రా. రాకొడుతున్నానని ఫీల్ అవ్వకండి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు చాలా టాలెంటెడ్, నాకు కావాలి అనగానే చేసి ఇచ్చాడు. క్రాక్డ్ వర్షన్ బాగా యూజ్ అయింది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు మాత్రం క్రాక్ వర్షన్ వాడకండి. టూల్స్ కానీ అవి కానీ చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు విపరీతంగా అయిపోయినాయి హ్యాకింగ్. అయితే ఆ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమే హ్యాక్ అవుతుంది అని ఆలోచించకండి. అది ఎలా హ్యాక్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తామా, అప్పుడు ఎలో కొడతామా, ఎలో కొట్టినప్పుడు మన యాక్సెస్ మొత్తం వాళ్ళకి ఇచ్చినట్టే కదా. కెమెరా కానీ, స్టోరేజ్ కానీ, మెసేజెస్ కానీ, ఇవన్నీ యాక్సెస్ ఇస్తాం కదా. యాక్సెస్ ఇచ్చినట్టు సేమ్ దాంట్లో కూడా ఏదో ఒక ఫైల్లో వాళ్ళు కోడింగ్ మొత్తం రాసుకుంటారు, హ్యాకింగ్ టూల్కి సంబంధించిన కోడ్ మొత్తం రాస్తారు. మన సిస్టమ్ మొత్తం వాడు యాక్సెస్ చేశాడు. మన సిస్టమ్ మొత్తం యాక్సెస్ చేస్తే ఏముందిలే, మన దాంట్లో పోయేది ఏముంది అనుకుంటారా. మన సిస్టమ్తో పాటు వెబ్ యాక్సెస్ కూడా ఉంటుంది, వెబ్ కెమెరా కానీ, నెక్స్ట్ స్టోరేజ్ కానీ, ఫొటోస్ ఇవన్నీ తీసేసుకుంటాడు. అవి తీసేసుకోవడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల క్రాక్డ్ వర్షన్ వాడకండి. ఏదైతే క్రాక్డ్ వర్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, లైసెన్స్ వాడండి. లేకపోతే మైక్రోసాఫ్ట్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఫ్రీ వర్షనే ఉంటుంది, అది వాడుకోండి. ఎడిటింగ్ కి చాలా బాగుంటుంది. కాకపోతే వండర్ షేర్ ఫిలిమోరా ఉన్న ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉండవు. అది 4Kలో అప్లోడ్ చేయవచ్చు, ఇది తక్కువ ఉంటుంది అన్నమాట. థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ వాడేది, తర్వాత పిక్సెల్ ల్యాబ్ నుంచి నేను అడోబ్ ఫోటోషాప్ వాడుతున్నాను. మా అల్లుడు నా వీడియోస్ బాగా చూస్తాడు, వాడికి బాగా నచ్చినాయి. ఆ ఫ్రాంక్ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చాయి వాడికి, వాడు బాగా చూస్తాడు. కానీ మా సిస్టర్స్ కానీ అందరూ నేను ఛానల్ పెట్టిన కాంచి ఫస్ట్ కాంచి చెప్పిన కాంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అలానే చేయాలి, ఇంకా చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని. అలానే సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్, చాలా బాగా ఆదరించారు, 1Kకి రీచ్ చేశారు. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. నెక్స్ట్ అలానే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఇంకా నేను చాలా హ్యాపీ. మోడరేషన్ కంప్లీట్ అయిపోతే బెటర్ వీడియో చూపిస్తాను, ప్రతిదీ ఇన్ఫర్మేటివ్ ఇస్తాను. నెక్స్ట్ బ్లాగ్స్ లాగా చేస్తాను, అన్నీ చేస్తాను. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అలానే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, వీడియోస్ నచ్చకపోయినా, లేకపోతే వీడియోస్ బాగున్నా, ఏదున్నా కామెంట్ చేయండి, ఓపెన్గా చెప్పండి. నేను ఏదైనా రిసీవ్ చేసుకుంటాను. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్పండి, నేను రిసీవ్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం అది చేయకుండా చూస్తాను. మీరు ఆదరిస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు ఎవరైనా ఛానల్ పెట్టినా అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, నేను సాల్వ్ చేసేదైతే చెప్తాను, లేదు అంటే చెప్పలేను. స్టార్టింగ్ చిన్న యూట్యూబర్స్ నాలాగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే దయచేసి నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి. మా మదర్కి, మా డాడీకి, నెక్స్ట్ మా వైఫ్కి, మా సిస్టర్స్కి, మా బ్రదర్స్కి, మా అక్కకి, అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా అల్లుడు గారికి. అందరూ ఆదరించడం వల్లనే నాది 1K రీచ్ అయింది. చాలా థ్యాంక్ యూ. అలానే మా విలేజ్లో మా ఫ్రెండ్స్ సహకారం అన్నమాట. మా ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉన్నారు, నాగి, కర్ణాకరు, నజీరు, పృథ్వీ, వీళ్ళు నాకు మోటివ్ చేశారు, వీడియోస్ మంచిగా చేయి, మంచిగా రీచ్ వస్తుంది అని చెప్పేసి. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు నాకు ప్రతిసారి మోటివ్ చేస్తారనమాట. ఏం కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, చెయ్యి, పర్లేదు, రీచ్ వస్తుంది అనేసి. అలానే మా వైఫ్ కూడా చాలా బాగా పుష్ చేసింది అనమాట. చేయడం వల్లనే నేను ఇప్పుడు ఈ 1K రీచ్ అయ్యాను అనమాట. చాలా థ్యాంక్స్. యూట్యూబ్లో చాలా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, అవి వ్యూస్ రాక మనము స్ట్రగుల్స్, అరే ఇంత కొన్ని అనుకుంటాము. ఒక వీడియో మంచిగా తీసి రీచ్ వచ్చేస్తారా అనే ఫీలింగ్లో ఉంటాము, అది అస్సలు పోదు. మనం ఏదో తీస్తాము, అది పోతుందో పోదోరా అనుకున్నప్పుడు పోతుంది.
పోలేదు కదా అని చెప్పేసి మాత్రం మీరు ఇది చేయకండి, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి. నేను అదే చేస్తున్నాను. కొన్ని వీడియోస్లలో నాకు కొన్ని నచ్చవు. అరే ఇది చేసింది మనం కరెక్టేనారా, ఇది కాదా, అయ్యా నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటాను. అలా మాత్రం చేయకండి. పర్లేదు, చేసుకుంటూ వెళ్ళండి, ఇంప్రూవ్ చేసుకుంటూ పోండి. నేను ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూస్తాను. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో అయితే ఇంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1K సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. మీ డిఎం.